వారితో మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత వారి ఊరిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు, అయ్యా చీకటి పడిపోయింది, పొద్దు గుంకింది, ఇంకెక్కడికి వెళ్తావులే, మాతో కొంచెం సేపు ఉండి ఆహారం పుచ్చుకొని పడుకుందు కానీ రా, విశ్రాంతి తీసుకుందు రా అంటే యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా వెళ్ళిన తర్వాత రొట్టె విరిచిన తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడి, అదిగో యేసుక్రీస్తు ప్రభు మనతో ఉన్నది అని అనగానే ఆయన అదృశ్యమయ్యాడు. అప్పుడు వాళ్ళు అంటారు, మనం ఈ అమ్మాయి నుంచి గ్రామంలో నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండలేదా? ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న నీ హృదయం మండుతుందా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు నీ హృదయం పులకిస్తుందా? ఏదోలేండి వింటున్నాం, ఏదోలేండి చదువుతున్నాం, తెలిసిందే, ఎన్నోసార్లు విన్నా, మాకు తెలియని వాక్యాలా అని అనుకుంటుంటాం. ఈ రోజున దేవుని వాక్యము వెల్లడవుతున్నప్పుడు నీ హృదయం వెలిగించబడాలి. అది కదా దేవుడు కోరుకునేది. అందుకు కదా నేను దేవుని సన్నిధికి వచ్చేది. ప్రతిరోజు ఇక్కడికి వచ్చేటప్పుడే నీ ఒక ప్రార్థన చేసుకోవాలి తెలుసా? అయ్యా నీ సన్నిధికి వెళ్తున్నాను, నీ సన్నిధికి నడిపించబడుతున్నాను, నాతో మాట్లాడయ్యా. నా కుటుంబం సరిచేయబడే మాట, నా ఆరోగ్యం నిత్యము కూడా స్థిరపరచబడే మాట, నా ఆత్మీయ జీవితం బలపరచగలిగే మాట నీవు నాతో మాట్లాడయ్యా అని నీవు అడగగలిగితే కదా దేవుడు మాట్లాడేది. ఈరోజు ఎంతమంది అడిగి వచ్చారో నాకు తెలియదు, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువు మాట్లాడుతున్న ప్రతి మాట మన హృదయం అనే పలక మీద భద్రపరుచుకొని, మన హృదయం అనే పలక మీద స్థిరపరుచుకొని ప్రతిరోజట ఆ మాటల్ని ఎత్తిబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ఆ మాటలను ఎత్తిబట్టి వేడుకోవాలి. అయ్యా గడిచిన వారం ఒక వాక్యం చెప్పాను కదా,